ఇట్లాంటి సీరియస్ విషయాలు పక్కన పెట్టి చాలా జోక్స్ అంటే కొంచెం జోవియల్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా మీరు చేయడానికి రెమ్యునరేషన్ కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? లైక్ వాట్ ఇస్ దట్ వన్ థింగ్ దట్ హుక్డ్ యూ టు డూ దిస్ ఫిల్మ్? స్టార్టింగ్ విత్ ద లెజెండ్ హర్ సెల్ఫ్. క్యారెక్టరే సీతారత్నమే. అందులోని నాకు మిగతా పిక్చర్లో దొరకని ఒక విషయం ఈ పిక్చర్లో దొరికిందనమాట. సో ఆ ఛాన్స్ వదులుకోలేక అందుకని ఒప్పుకున్నాను. ఆ తర్వాత డెఫినెట్గా నాని పిక్చర్ అంటే ఎప్పుడు అఫ్ కోర్స్ హీ విల్ నాట్ గివ్ మీ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ అనేది. సో అండ్ ఆఫ్ కోర్స్ దిస్ వన్ దెర్ ఆర్ 2-3 సీన్స్ విచ్ నన్ను బాగా అందులోకి రావడానికి ప్రోత్సహించిన సీన్స్ అవే. కానీ అందులోనేమో ఆ ఒక్క సీను నన్ను చాలా ఆకర్షించింది అనమాట. సీతారత్న క్యారెక్టర్ కానీ అక్కడ బయట విన్నానండి, మంగపతి క్యారెక్టర్ నచ్చి మీరు చేసి ఈ సినిమా ఒప్పుకున్నారంట కదా. ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే మంగపతి అనే క్యారెక్టర్ కూడా మా దాంట్లో ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళారు, సో అందుకని ఇప్పుడు రాలేదు. సో మీరు పోస్టర్ చూసినట్టయితే అక్కడ ఉన్నారు శివాజీ గురించి చెప్పాడు. శివాజీ గారు, బేసిక్లీ శివాజీ గారు మంగపతి అనే పాత్ర పోషించారు. సో మీరు అక్కడి నుంచి మళ్ళీ మంగపతి అదే మంగపతి క్యారెక్టర్ మీద యాక్చువల్గా చాలా మంచి క్యారెక్టర్ అండి. అలాంటి క్యారెక్టర్లు ఎవరో ఫిమేల్ యాక్టర్స్ కి మంగపతి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, చాలా బెస్ట్ క్యారెక్టర్ అండి. యాక్టర్గా యాక్టర్గా మంచి క్యారెక్టర్ అంటే ఇందులో మంచి చెడు అవన్నీ నేను చెప్పట్లేదు. యాక్టర్గా నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించిన ఒక క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మీరు ఫిమేల్ ఆర్టిస్ట్కి, మా ఏజ్లో ఉన్న ఆర్టిస్ట్కి, లేకపోతే ఒక హీరోయిన్ దాటిపోయిన తర్వాత ఉన్న ఆర్టిస్ట్కి అయితే అమ్మ అక్క తప్ప ఇంకే క్యారెక్టర్స్ ఉండవన్నమాట. వాటిల్లో మేము ఏదో ఒకటి కనిపెడితే తప్ప. చూడండి, యాక్టర్స్కి అయితే లాయర్ చేయొచ్చు, లేకపోతేనేమో వేరే ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్ చేయొచ్చు. మదర్ క్యారెక్టర్స్ మీరు ఇప్పుడు చేస్తున్నారు, మీరు మొదటి నుంచి చేసిన వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్ తెలియనివా? మీరు మర్చిపోయారా? మేము మర్చిపోయాను. లేదు, ఇప్పుడు దొరకాలి అంటున్నాను. అందుకే మంగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ దొరికితే ఇట్ విల్ బి వెరీ నైస్ అని అనిపించింది నాకు. ఇండియన్ లాంగ్వేజ్లో ఒక 6 to 7 మేజర్ ఇండియన్ లాంగ్వేజ్లో మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే మధ్యలో అయితే మీరు ఒకసారి చెన్నై నుంచి ఒక తమిళ సినిమా చేసుకుని ఇక్కడికి వచ్చారనమాట. నాకు లాజిస్టిక్స్ అన్ని వదిలిపెడితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేడం అయినో మీరు యాక్టింగ్ అదంతా చేస్తారో, హౌ డూ యూ స్విచ్ బిట్వీన్ లాంగ్వేజెస్ మ్యామ్? లైక్ ఇట్లా సీమ్లెస్గా ఎట్లా టక్కునెట్ ఎట్లా మారుతుంది మీకు? అండ్ హౌ డస్ దట్ కమ్? చెప్పనా? మీరేంటి మీరు ఇందాక ఎవరి పాత్రలో పోషిస్తున్నట్టుందా? ఎలా అయితే మీరు ఇంగ్లీషు తెలుగు స్విచ్ అవుతున్నారు అలాగంటారేమో అని. అది కరెక్ట్గా చెప్పారండి. నేను కూడా ఎలా చెప్దామో పెద్ద ఆన్సర్ ఏదో వెతుకుతున్నాను. కానీ ఏంటంటే తెలుగు మన భాష, మాతృభాష కదా. ఒక్కొక్కసారి ఏమో కొన్ని వర్డ్స్ నాకు తెలుగులో కూడా ప్రాబ్లం అవుతూ ఉంటాయి, అప్పుడేమో ఇంగ్లీష్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ రెండిట్లోనే ఎక్కువగా చదువుతూ ఉంటాను అనమాట. అదే ఐ థింక్ బాగా నాకు దోహదం చేసింది అనిపిస్తుంది. లేకపోతే తెలుగు నుంచి తమిళనాడులోనే పెరిగాను అనమాట నేను. అందువల్ల తమిళనాడులో పెరిగిన పిల్లల్ని వాళ్ళు తెలుగు మాట్లాడితే అసలు వెళ్ళలేవు. అసలు చాలా కర్ణకఠోరంగా ఉంటాయి అనమాట. వాళ్ళ తెలుగే బాగోదు. కర్ణకఠోరం కూడా చాలా తక్కువ మాట్లాడుతుంటారు ఇవాళ రేపు హీరోయిన్స్. బట్ ఎనీవేస్ మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయొద్దు. స్టేట్మెంట్ ఇచ్చినట్టు అందరు మిమ్మల్ని కట్ చేసేవాళ్ళే బేసిక్లీ. కర్ణకఠోరం గురించి చెప్పింది ఎవరు? అదే ఐఎమ్ సారీ. ఈ సభాముఖంగా మీకు క్షమాపణలు అడుగుతూ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్ ప్లీజ్. సో అందువల్ల అనమాట ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల నాకు తెలుగుతో బాగా, అందులోనే తెలుగులో